ఏపీ రాజకీయాలు అంతుచిక్కడం లేదా? అధికార పార్టీ ఎమ్మెల్యేలు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? వారి మాటలతో కూటమికి బీటలు పడుతుందా? ప్రజా సమస్యల పరిష్కారంపై అంతలేసి ఆరోపణలు ఏంటి? అసలు కూటమిలో ఏం జరుగుతుంది? 15 ఏళ్లు కాదు కదా, ఈ 5 ఏళ్లుంటే చాలని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయా? అసలు ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? అసెంబ్లీ సమావేశాలకు దూరంగా వైసీపీ, టీడీపీ జనసేన మధ్య మాటల యుద్ధం. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కూటమి ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో పవన్ ను నిలదీసిన బోండా ఉమా తీరుపై జన సైనికుల ఆగ్రహం. మిత్రపక్ష మంత్రులను నిలదీస్తున్న ఎమ్మెల్యేలు. ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో వైసీపీ గట్టిగానే వాయిస్ వినిపిస్తుంది. శాసనసభకు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో అడుగు పెడతానని జగన్ తేల్చి చెబుతున్నారు. ఈ తరుణంలో విపక్షం లేకపోవడంతో శాసనసభ అంతా రక్తి కట్టించడం లేదు. అయితే సమావేశాలు చివరకు వచ్చిన సమయంలో రంజుగా మారాయి. అధికార కూటమిలోనే కొన్ని పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉండడం విశేషం. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన మంత్రులను, టీడీపీ మంత్రులను జనసేన ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధిస్తున్నారు. శాఖలపరమైన వైఫల్యాలను ఎండగడుతున్నారు. నిలదీసినంత పని చేస్తున్నారు. అయితే ప్రజా సమస్యల రూపంలోనే ఈ ప్రశ్నలు లేవనెత్తుతూ ఉండగా ఈ ప్రభావం కూటమిపై పడుతుందన్న ఆందోళన అన్ని పార్టీల్లో ఉంది. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. మరో 15 ఏళ్ల పాటు కూటమి ఇలానే కొనసాగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెబుతున్నారు. అయితే దీనిపై ఎక్కడైనా జనసేన నేతలు మాట్లాడితే చర్యలకు ఉపక్రమిస్తున్నారు. కూటమి ధర్మానికి విఘాతం కల్పించిన చాలా మంది ఇన్ఛార్జీలపై వేటు వేశారు కూడా. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితిని అదుపులోకి తెచ్చిన శాసనసభలో వ్యవహారం చూస్తుంటే మాత్రం రెండు పార్టీల మధ్య సమన్వయం దెబ్బతింటుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు రాబడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేల తడబాటు కూడా కనిపిస్తుంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉండడం విశేషం. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై విమర్శలు చేశారు. ఏదైనా పనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను సంప్రదిస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావాలని చెబుతున్నారని, ఇదేం తీరని ప్రశ్నించారు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ సైతం సానుకూలంగా స్పందించారు. సరైన జవాబిచ్చారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా డిప్యూటీ సీఎంను ప్రశ్నించడం ఏంటనేది జనసైనికుల నుంచి వినిపిస్తున్నమాట. బోండా ఉమా ఉద్దేశపూర్వకంగానే ప్రశ్నించారని, గతంలో కూడా పవన్ కళ్యాణ్పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు జనసైనికులు. టాస్క్ ఫోర్స్ కానీ దానిలో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష? ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు. అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్, యాక్షన్ ప్లాన్. దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. కానీ ఫ్యాక్టరీల పొల్యూషన్ అధ్యక్ష, ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు, చైర్మన్ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు తెలియట్లు. కానీ రామ్కి పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు. ఆయనే చెప్పారు ఆయన నోటెంట చాలా పొల్యూషన్ ని డైరెక్ట్ గా సముద్రంలోకి వాళ్ళు
ఇండస్ట్రియల్ వ్యర్థాలని ఈ ఫార్మాస్యూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, అలాంటి వాటి మీద చర్య తీసుకోండి అని. దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష. ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష. అయితే అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష ఆయన. కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈయన్ని తెలియదు అధ్యక్ష కృష్ణయ్య గారిని. ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష. ఆయన చెప్పాలి అధ్యక్ష. ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నార్మ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ. ప్రాక్టికల్ గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు, ఒకటి లేదు. కాకపోతే ఏమవుతుంది, అప్లై చేయాలి ఒక రూల్ అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకు రెగ్యులేటరీ బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక స్థిమితం లేకుండా ఎలా వెళ్ళిపోతుందో ఒక భయం ఉంది అందరికి, ఇంక్లూడింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకంగా తెలియజేశాను. సో అది ఒక నామ్లో అదొక పరిగణలోకి తీసుకున్నాం అధ్యక్ష. అలాగే వీఆర్ వెరీ కమిటెడ్ ఫర్ ఎందుకు ఒక రోజు ప్రత్యేకించి దీని మీద మీరు చర్చ పెట్టాలి. ఎందుకన్నానంటే ఇలాంటి గౌరవ సభ్యులు లేవనెత్తింది ఒక దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం. కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్. మీరు ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్కి ఏముందంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రేషన్ మాఫియాపై ఘాటుగా మాట్లాడారు. పౌర సరఫరాల శాఖ పనితీరు మెరుగుపడలేదని ఆక్షేపించారు. రేషన్ బియ్యం విషయంలో ప్రభుత్వం గత ప్రభుత్వ వైఖరిని అనుసరిస్తుందని పరోక్షంగా చురకలు అంటించారు. ఆయన మాటలతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీంతో ఇరకాటంలో పడ్డారు. వాస్తవానికి పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రేషన్ బియ్యం మాఫియాను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు ఉపక్రమిస్తున్నారు. అయినా సరే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలా వ్యాఖ్యలు చేయడం ఏంటని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే చేశారని అనుమానిస్తున్నారు. చెప్పేస్తారు, మేము వింటాము, ఇంటికి పోతాం. ఇదేనా న్యాయం జరగాల అక్కర్లేదా? రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల అక్కర్లేదా? ఇంకా అధికార గణంలో మార్పు రాలే. గత ప్రభుత్వం నాడగా నడుస్తూ ఉన్నారు. పొరుగుంటి పొర్లకూర రుచి అని చెప్పాను. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోలేకపోతా ఉన్నాం. ఇవాళ మీకు ఏదైతే 70 లక్షల టన్నులు మీరు సేకరిస్తా ఉన్నారు ధాన్యం, 67% చొప్పున 46,50,000 టన్నులు దాదాపుగా బియ్యం వస్తుంది. దానిలో పోర్టిఫైడ్ చేయాలంటే 46,500 మెట్రిక్ టన్నులు మిక్స్ చేయాలి. మీరు ఇవాళ టెండర్ పిలిచింది 33,000 టన్నులు పిలిచారు. మీరు చెప్పింది 4 సంవత్సరాలు అన్నారు. నేను 10 సంవత్సరాలు లెక్క పేరు వేడిన పిలిచాను. పక్కన మంత్రి గారు ఉన్నారు, ఆయన్ని కూడా అడుగుదాం సలహా. ఎందుకంటే ఎస్ఎంఎస్లు ఆయనే కదా మంత్రి గారు, ఎస్ఎంఎస్లు మంత్రి గారు ఆయనే. వాళ్ళు అసలు మీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అసలు మీరు మీ రిజిస్ట్రేషన్లోనే లేదు పోమన్నారు, ఎస్ఎంఎస్కి అవకాశం లేదు పోమన్నారు. మీ దగ్గరే నీతి వ్యాఖ్యలు చూస్తున్నారు. వాళ్ళ ఆఫీసులకు వెళ్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన అందించిన సలహాలు, ఆవేదన పూర్తిగా ఏకీభవిస్తున్నాం అధ్యక్ష, అందులో డౌటే లేదు. ఎందుకంటే అదొక బాధ్యతగా తీసుకుని మనం ముందుకెళ్ళాలి అధ్యక్ష. అదొక కర్తవ్యంగా మేము దాన్ని నిలబడుతున్నాం. దాంట్లో ఎక్కడ కూడా పొరపాటు లేదు. అయితే దయచేసి గౌరవ సభ్యులు నేను కోరేది ఏంటంటే ఎంఎస్ఎంఈ విధానం రాష్ట్ర ప్రభుత్వంలో చాలా స్పష్టంగా 25% వరకు ప్రిఫరెన్స్ ఇమ్మని చాలా క్లియర్గా ఉంది అధ్యక్ష. దానికి జియోఎంఎస్ నంబర్ 16 అని కూడా ఉంది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా ప్రైస్ ప్రిఫరెన్స్ ఇవ్వమని ఎక్కడ లేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆలోచించాల్సింది 100 కోట్లలో చేసే ఈ ప్రొక్యూర్మెంట్లో ఆడిట్ క్వరీస్ ఇవన్నీ వస్తాయి. అట్లా చేయాలి. అయితే ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులకి, రాష్ట్రంలో ఉన్న ఈ ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఉన్నారో ఎఫ్ఆర్కే మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా సపరేట్ టెండర్ పిలిచి వాళ్ళకి న్యాయం చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకున్నాం. మరోవైపు తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ టీడీపీ మంత్రులకు భిన్న ప్రశ్నలు వేశారు.
వారి శాఖల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో రహదారులు బాగాలేవని కాంట్రాక్టర్ను అడిగితే గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లిస్తే రోడ్ల మరమ్మతులు చేపడతామని అన్నారని, మన ప్రభుత్వం రహదారులను బాగు చేయకపోతే ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ రోజు మరి రోడ్లు వేస్తారు, ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఉంటుంది, టౌన్ లో కూడా రోడ్లు లేవు అనే పరిస్థితి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి మనకు ఓట్లు వేశారు అధ్యక్ష. గడిచిన 15 నెలలు కూడా మనం ఎదురు చూస్తా ఉన్నాం. మా ఊరికి బస్సు వచ్చి కనీసం 6 సంవత్సరాలు అయింది అధ్యక్ష. మా ఊరి నుంచి వెళ్ళి అన్ని చోట్ల ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు రాత్రి బస్సు బైపాస్ రోడ్ లో దింపేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంకా రేపు వస్తుంది, మనం వచ్చాక రేపు చేస్తాం, మరి 10 రోజుల్లో చేస్తామని చెప్పి మన కోసం ఎదురు చూశారు అధ్యక్ష. కానీ నేను గౌరవ మంత్రి గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసి అడిగాను అధ్యక్ష. ఇప్పుడు ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నాం అధ్యక్ష, అయినప్పుడు కూడా మనం సంక్షేమం ఎలా చేస్తామో అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని దాని మీద మా తాడేపూరడానికి 10 కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. కాంట్రాక్ట్ ని పనిచేయమని అడిగితే మాకు పాత బిల్లులు ఇస్తేనే చేస్తాం, లేదా నేను చెయ్యం, లేదా మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనే పరిస్థితిలో కాంట్రాక్ట్లు ఉన్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదో నిధుల్ని కొంత బిల్స్ అని ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చాక రోడ్లు వేస్తారని మీకు ఓట్లు వేసాం, మీ డ్రైన్లు కడతారని ఓట్లు వేసాం, అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారు, సంక్షేమ ఆలో చేశారు కదా అని సమాధానం మనకు ఎదురవుతుంది అధ్యక్ష. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు మెరుగుపడడం లేదని జనసేన ఎమ్మెల్యే వ్యాఖ్యానించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. అయితే ఇవి ప్రజా సమస్యలుగా చూస్తే పర్వాలేదు, కానీ మిత్రపక్ష మంత్రులపై నిలదీసినంత పనిచేస్తూ ఉండడం అనుమానాలకు తావిస్తుంది. ఇది ఎంతవరకు వెళ్తుందోనన్న అనుమానం కలుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.